కాళ్ళు, చేతులు మంటలు పుట్టే ప్రాబ్లమ్ మీరు విన్నారా ఎప్పుడైనా? చూసారా పోనీ మీ ఇంట్లో ఉందా ఎవరికైనా? దానికి మంచి హోమ్ రెమెడీ చెప్తా నేను. యూజువల్‌గా నర్వ్స్ ఓవర్ రియాక్ట్ కావడం కావచ్చు, లేదా ఈ డయాబెటిస్ ప్రాబ్లమ్ వల్ల డయాబెటిక్ న్యూరోపతి రావచ్చు, విటమిన్ బి12 డెఫిషియన్సీ కావచ్చు, న్యూరైటిస్ ప్రాబ్లమ్ లాంటిది ఉండొచ్చు, సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కారణాలు ఏదైనా కావచ్చు. కాళ్ళు, చేతులు మంటలైతే విపరీతంగా వస్తాయి. ఎప్పుడు చన్నీళ్ళలో కాళ్ళు, చేతులు పెట్టుకొని కూర్చోవాలనిపిస్తుంటుంది. అంత సివియర్ ఉంటుంది ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్ క్యూర్ చేయడానికి టాబ్లెట్లు వాడుతూ ఉంటాం కదా! టాబ్లెట్ వాడితే ఏ టాబ్లెట్ వాడినా దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్ ఎలాగో ఉంటుంది మీకు తెలిసింది. కానీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలా తగ్గించుకోవచ్చో ఈరోజు నేను చెప్తాను మీకు వీడియో. మనకు కావాల్సింది అశ్వగంధ. అశ్వగంధ తెలుసు. ఓకే. మన వీడియోలు చూసే వాళ్ళందరికీ అశ్వగంధ ఎంత ఇంపార్టెంటో మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. ఈ అశ్వగంధలో చాలా రేర్ కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయి. అంటే దీంట్లో విథనోలైట్స్ అని చెప్పి ఉంటాయి. ఇవేంటంటే విథాఫెరిన్ ఏ అని చెప్పి ఉంటుంది. విథనోలైడ్ ఏబి డి అని కూడా ఉంటాయి. అలాగే కొన్ని స్పెసిఫిక్ ఆల్కలాయిడ్స్ ఉంటాయి దీంట్లో. ఐసోపెలటరిన్ ఒకటి, అనాఫెరిన్ అని చెప్పి ఉంటాయి. ఇవి ముఖ్యంగా చాలా చాలా ఇంపార్టెంట్ కంటెంట్. ఇవేం చేస్తాయంటే డైరెక్ట్ గా నర్వస్ సిస్టమ్ మీద పనిచేసి నర్వ్స్ ని కొంచెం రిలాక్స్ చేస్తాయి. దాని మీద మనకు నర్వ్స్ మీద మైలిన్ షీత్ అని చెప్పి ఉంటుంది. ఆ మైలిన్ షీత్ డ్యామేజ్ కాకుండా ఆపుతాయి. ఇన్ఫ్లమ్ అయినటువంటి మైలిన్ షీత్ ని కూల్ చేస్తాయి. ఎక్కడైనా సరే బ్లాకేజ్ లాంటిది ఏదైనా ఉంటే, అంటే బ్లడ్ సర్క్యులేషన్ కానీ, లేకపోతే డ్రై అయిపోయి అక్కడ డీహైడ్రేట్ లాంటి కండిషన్ లాంటిది ఏదైనా ఉంటే కూడా ఇవి కొంచెం దాన్ని కంట్రోల్ చేస్తాయి. అందుకని ఈ అశ్వగంధను వాడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా వాడాలి? అశ్వగంధ చూర్ణం. అశ్వగంధ చూర్ణాన్ని ఒక హాఫ్ స్పూన్ తీసుకో. దాన్ని హాఫ్ స్పూను నెయ్యిలో కలిపేసి డైరెక్ట్ తీసుకో. దాన్ని తీసేసుకొని దాని తర్వాత ఒక అరకప్పు ఆవు పాలు తాగాలి. పొద్దున, సాయంత్రం 2 టైమ్స్ చేయాలి. ఇప్పుడు ఈ పచ్చి అశ్వగంధ చూర్ణం తీసుకోలేమంటే ముందే దాన్ని వేయించుకోండి. లేదు అలా చేయొచ్చు. కొంతమంది అదే నెయ్యిలోనే వేయించుకొని తీసుకోవడం కూడా చేస్తారు. కానీ యాక్చువల్ అయితే పచ్చిది తీసుకుంటేనే బెటర్‌గా పనిచేస్తుంది అని చెప్పి రిజల్ట్స్ వస్తుంది. దీన్ని పొద్దున, సాయంత్రం 2 టైమ్స్ చేయాలి. మినిమమ్ 40 డేస్ చేయాలి. పొద్దున పరగడుపున తీసుకోవాలి. ఇది తీసుకున్న తర్వాత గంట ముందు, గంట తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఫుడ్ ఐటెమ్ తీసుకోవడానికి లేదు. అది తీసుకుంటే దీంట్లో మనం మెన్షన్ చేసినటువంటి ఆల్కలాయిడ్స్ నెయ్యిలో అవి కరిగి బాడీ లోపలికి అబ్జర్వ్ అవుతాయి. శోషణీయులు అని చెప్పి శోషితమవుతాయి లోపల. దాంతో మీ నర్వస్ సిస్టమ్ అనేది చాలా రిలాక్స్ అయిపోతుంది. రిలీఫ్ వస్తది. చాలా రిలీఫ్ వస్తది దీంతో. అలాగే దీంతో పాటు పెసరపప్పు ఉంటాయి కదా! పెసరపప్పు నీళ్ళలో నానబెట్టేసి దాంట్లో చిటికెడు కర్పూరం వేసేసి నూరేసి పేస్ట్ లాగా చేసి దాన్ని కూడా ఎక్స్టర్నల్‌గా అప్లై చేసుకోవచ్చు. ఎక్కడ మంటలున్నాయో అక్కడ అప్లై చేసుకో. దీన్ని చేస్తే మీకు మంటలు ఖచ్చితంగా చాలా రిలీఫ్ వస్తుంది. మందులు ఏదైనా వాడుతూ ఉంటే ఇప్పుడు సపోజ్ డయాబెటిస్ ఉందనుకోండి. మందులు ఏదైనా వాడుతుంటే మందులు తగ్గించుకొని కాస్త ఈజీగా డైజెస్ట్ అయ్యేటువంటి పదార్థాలు తీసుకుంటూ లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకోగలిగితే ఇంకా ఫాస్ట్‌గా రిజల్ట్ చేసి చూడండి మిత్రులారా. మందులు వాడేదానికన్నా కూడా ఇది వాడుకోవడం చాలా ఈజీ. మంచి రిజల్ట్స్ వస్తాయి. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.